8వ అధ్యాయము 11 వచనంలో చూస్తే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. 2 కొరింథీ 8వ అధ్యాయము 11 వచనం చూస్తే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగూ కలిగెనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగినట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చండి. దేవునికి స్తోత్రం. ఏ కార్యము అంటే ముందు వినబోతున్నాం. తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలోకి ఎలా కలిగెనో అంటే ఇప్పుడు నాలో కలిగింది. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం విన్నప్పుడు, వాక్యం ధ్యానించినప్పుడు దేవుని సేవకుడిగా ఈ యొక్క తలంపు నాలో కలిగింది. దేవునికి స్తోత్రం. నాలో కలిగింది కాబట్టి ఇది మీ దాకా కూడా రావాల్సినటువంటి మాట, మనమందరము కలిసి చేయవలసినటువంటి మాట. దేవునికి స్తోత్రం. ఏమని ఉంటుంది? మీలో కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగూ కలిగెనో అలాగనే మీ కలిమి కొలది సంపూర్తి అగినట్లు మీరు ఆ కార్యము ఇప్పుడు నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నెరవేర్చాలి? ఇప్పుడే నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడంటే ఈరోజే మనకి సత్యము మనందరికీ తెలుస్తున్నది కనుక ఈరోజే దాన్ని ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. కనుక కీర్తన గ్రంథంలో చూస్తే 112వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే దేవుని వాక్యం మీదుగా సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 9వ వచనములో దేవుని వాక్యం మీదుగా సెలవిస్తుంది. వారు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును. దేవునికి స్తోత్రం. వారు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. దేవునికి స్తోత్రం. ఎవరికి ఇవ్వాలి? బీదలకి ఇవ్వాలి. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ముఖ్యం సారాంశం ఏంటంటే బీదలను జ్ఞాపకం చేసుకోవాలి, విధురాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి, తల్లిదండ్రులు లేనటువంటి దిక్కు లేనటువంటి పిల్లలను కూడా మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవాలి? మొదటి వచనం ప్రకారము మన కలిమి కొలది జ్ఞాపకం చేసుకోవాలి. దేన్ని బట్టి? మనము కలిమి కొలది జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నప్పుడు అలా మనం చేస్తే ఏమొస్తుందట? వాని నీతి నిత్యము నిలుచును. మనం అలా చేసినప్పుడు ఆ నీతి అట మన మీద నిత్యము నిలుస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏం చేయడం ద్వారా నీతి నిలుస్తుంది? దాతృత్వం. మనకు కలిగిన దాంట్లో కొంచెం దాతృత్వం మనం చేయగలిగినప్పుడు మన నీతి అట నిత్యము నిలుస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథంలో చూస్తే 19వ అధ్యాయము 14వ వచనములో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. యోబు గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనములో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరంటున్నారు ఈ మాట? యోబు అంటున్నాడు. యోబుకి ఏమొచ్చింది? చాలా కఠోరమైనటువంటి శ్రమ కలిగింది. యోబు ఉత్తుత్త మనిషి ఏమి కాదు. ఆయన ఊజు దేశములోని గొప్ప సంపన్నుడు. కానీ టైం అలా వచ్చేసినప్పుడు ఎవరెవరు నిరాకరిస్తున్నారట? నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు,
నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. ఎస్, ఇది కరెక్టే. క్రైస్తవులుగా మనం మీద ప్రతి ఒక్కరి కన్ను ఉంటుంది. క్రైస్తవులమైన మన మీద మన ఇతర బంధువర్గం అంతా కూడా వీళ్ళు మనం చెప్పింది చేయట్లేదు, మనం పిలిచిన దానికి రావట్లేరు, వీళ్ళు 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 వేరే జీవిస్తున్నారు, వీళ్ళు మనకు ఎప్పుడు అందుబాటులో ఉండలేదు అనేటువంటి విషయములో మన రక్త సంబంధులు కూడా ఆయా సందర్భములో మన మీద వ్యతిరేకత భావం కలిగిన వారు ఉంటున్నారు. ఎస్ ఆర్ నో? అవునా కదా? 100% ఇది నిజమే. ఎందుకంటే మనము వెళ్ళే మార్గం వేరు, మన బంధుమిత్రులు నడుచుకునేటువంటి మార్గము ఏరు. మన మార్గానికి వాళ్ళ మార్గానికి తేడా ఏంటంటే మనమేమో తెలిసిన మార్గములో వెళుతున్నాం, దేవునికి స్తోత్రం. వారేమో వారికి తెలిసిన మార్గములో వెళుతున్నాం. వారికి మనకు ఉన్నటువంటి తేడా ఏంటంటే మనము తెలుసుకున్న మార్గములో మనకు సత్యం కనపడుతుంది. మనము కూడా తెలియనటువంటి మార్గములో ఒక దినమందు నడిచి వచ్చినటువంటి వారం కనుక ఆ మార్గాన్ని ఈ మార్గాన్ని పరిశీలన చేసినప్పుడు ఈ మార్గములో సత్యం ఉంది, దేవునికి స్తోత్రం. ఈ మార్గములో జీవం ఉంది, ఈ మార్గములో నీతి ఉంది, ఈ మార్గములో యథార్థత ఉంది, ఈ మార్గములో పరిశుద్ధత ఉంది, దేవునికి స్తోత్రం. కాబట్టి వారందరూ దూరమయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియరా, లోకములో బీదలు ఉండక మానరు. లోకం విషయం మనం పక్కకు పెట్టినట్లయితే సంఘమునే జ్ఞాపకం చేసుకుందాం. మన సంఘములో కూడా బీదలు ఉంటారా ఉండరా? సంఘం అనగానే ప్రశ్న ప్రియరా 60% 70% బీదలే ఉంటారు, దేవునికి స్తోత్రం. ధనికులు దబ్బిన ప్రభువుని నమ్ముకోరు, బీదలు మాత్రమే దేవుని దబ్బిన త్వరగా నమ్ముకుంటారు, దేవునికి స్తోత్రం. కనుక మన సంఘాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియరా, మన సంఘములో మరి జరుగుతున్నటువంటి బీదలను మనము మన కలిమి కొలది వారి కష్టాలలో, వారి బాధలలో, వారి ఇబ్బందులలో, వారికి వచ్చిన సమస్యలలో మనము పరామర్శించటము 100% ప్రభు వాక్యము, దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పిన వాక్య ప్రకారం మనము పరామర్శించటము 100% చేయటం మనము నేర్చుకోవాలి. పరామర్శించడం అంటే లేకపోతే సహకరించడం కూడా మనం ఏం చేయాలి? నేర్చుకుని ఉండాలి. ఇంతటి ఉన్నత సంపన్న స్థితిలోని వచ్చినటువంటి వాణి స్థితి ఇలా మారిపోయినప్పుడు బంధువులు మిత్రులు రాలేదంటే మరి బీదల పరిస్థితి మనం ఆలోచన చేసుకోలేం. సామెతల గ్రంథంలో చూస్తే 19వ అధ్యాయంలో చూస్తే 7వ వచనములో దేవుని వాక్యం మీదకి సెలవిస్తుంది. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనములో దేవుని వాక్యం మీదకి సెలవిస్తుంది. బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు. బీదవాడు చుట్టములందరికీ ఎవరట? అసహ్యుడు. అట్టి వానికి స్నేహితులు, మరి స్నేహితులు ఏమైతారట? మరి దూరస్తులు. యోబు ఏమన్నాడు? బంధువులు నాకు దూరం అయిపోయారు, స్నేహితులు నాకు దూరం అయిపోయాడు. ఆయన ఒకప్పుడు ఉన్న స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, కానీ ఇక్కడెవరున్నారు? బీదవాడు. బీదవాడిని ఎవరు పట్టించుకోరండి కదా? ఏమైనా బెల్లం ఉంటేనే ఈగలాలతో అన్నట్టుగా ఉన్నవారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం, కానీ స్టేటస్ చూస్తాం. మనం ఏం చూస్తాం? స్టేటస్. నాది ఈ స్థితి, ఆ స్థితి దగ్గరికి నేను వెళ్ళిపోతాను అనుకుంటాం. కానీ మనుషుని జీవితం ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. ఉన్నవారు దీనస్థితిలోనికి రావచ్చు, బీదవాడు సంపన్న స్థితిలోనికి వెళ్ళవచ్చు, దేవునికి స్తోత్రం. అది కాలము మారుస్తుంది, దేవునికి స్తోత్రం. కరోనా ముందు గమనించండి, కరోనా ముందు కోట్లు పెట్టినా కానీ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. బీదవాడు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పండి బతికొచ్చిన వాడు ఉన్నాడు, దేవునికి స్తోత్రం కదా. కరోనా ముందు ఒక కుటుంబం మొత్తం కోట్లు పెట్టిన ఒక కుటుంబంలో శాంతి మొత్తం లేచిపోయినట్టుగా ఆంధ్రాలో మనం విన్నాం.
కానీ బీదవాడు గవర్నమెంట్ హాస్పిటల్ మండి వచ్చాడు, లేకపోతే ఇంకోడు భయానికి ఇంట్లో మండి బాగుపడ్డాడు కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి బీదవాడు ఎవరికట? బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టివానికి స్నేహితులు మరి దూరస్తులు. ఈ బీదలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, మన బంధుమిత్రులలో, మన రక్త సంబంధులలో మనకు అయిన వారు ఎవరున్నా కానీ బీదలుంటే వాళ్ళని పక్కకు పెట్టద్దు, దయచేసి దండం పెట్టి చెప్తున్నాను. ఎందుకంటే వారు మన రక్త సంబంధులే, వారు మన బంధుమిత్రులే. ఒక స్థితి అలాంటి మరి ఒక స్థితి మరి అలాగా మారిపోవచ్చు. నేనైనా మారిపోవచ్చు, ఎవరైనా మారిపోవచ్చు. అందుకనే యశన్న గారు ఒక పాట పాడాడు కదా, రాజా జగ మెరిగిన రాజా, దీన స్థితి ఎందును సంపన్న స్థితి ఎందును నడిచినను ఎగిరినను నీ అందే తృప్తి కలిగి ఉంటుందని పాట పాడాడు. దేవునికి స్తోత్రం. మనము దీన స్థితిలో ఉన్నను సంపన్న స్థితిలో ఉన్నను ఆయన యందు మనం ఏం చేయి ఉండాలి? తృప్తి కలిగి ఉండాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, బీదలను మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందులోనే 17 వచనం చూస్తే ఈ రీతిగా మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం. 17 వచనం 7, 10, 9, 19, 17లో సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. నో సామెత 19లో 17 బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి అప్పించినట్ట? ఎవరిని చూస్తే, ఎవరిని కనికరిస్తే? బీదలను కనికరిస్తే ఎవరికి అప్పించినట్టు? యెహోవాకు. డైరెక్ట్ ఏదైనా ఇవ్వగలుగుతాం అప్పు? దేవునికి అప్పు ఇవ్వగలవా? మన ఎవరైనా ఎవరు అప్పు ఇవ్వలేం. కానీ బీదలకి ఇస్తే ఎవరికి ఇచ్చినట్ట? యెహోవాకు అప్పించేవాడు, దేవునికి ఇచ్చినట్టు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎవరి జ్ఞాపకం చేసుకోవాలి? బీదలను జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? మన కలిమి కొలది మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేన్ని బట్టి? మన కలిమి కొలది జ్ఞాపకం చేసుకోవాలని ఎక్కడ చెప్పింది? 2 కొరింథీ 8:11 చెప్పాడు. కాబట్టి పిల్లరా అలా జ్ఞాపకం చేసుకోవాలి. బీదలను జ్ఞాపకం చేసుకున్న వాడట యెహోవాకు అప్పించువాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. అంతేకాదు 2 కొరింథీ 9:8 దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. 2 కొరింథీ 9:8 మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును 9:8 2 కొరింథీ 9:8 మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. హల్లెలూయా. అన్నిటి యందు ఎల్లప్పుడు మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. దేవునికి స్తోత్రం. ఏమంటుంది? మరియు అన్నిటి యందు ఎల్లప్పుడు మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మా ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఎలా విస్తరింపజేస్తాడు తన కృపను? ఇలా మనము బీదలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, బాధలలో ఉన్న వారిని మనం పరామర్శించినప్పుడు, దిక్కులేని పిల్లలను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, విధవరాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, విధవరాలంటే మరి పిల్లల అందరి విధవరాలని నేను చెప్పండి. దేవునికి స్తోత్రం. విధవరాలు చాలామంది ఉంటారు, కానీ బైబిల్లో ఉన్నటువంటి విధవరాలు వేరే ఉంది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. విధురాలు చాలామంది ఉంటారు, కానీ బైబిల్లో ఉన్న విధురాలు వేరు. దేవుని చిత్తం మీద అది ఒకసారి చెప్తాం. బైబిల్ ప్రకారము 60 ఏండ్లు దాటితేనే విధవరాలు లెక్కలో వేయాల. ఎన్ని ఏళ్ళు దాటితే 60 ఏండ్లు దాటితేనే విధవరాలను లెక్కలేయాలని బైబిల్లో ఉంది. కృష్ణందు పిల్లరా, అందరూ విధవరాలు అని చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రేమించినటువంటి వాళ్ళరా, మనం ఎవరెవరిని జ్ఞాపకం చేసుకోవాలి? బీదలను జ్ఞాపకం చేసుకోవాలి, దిక్కులేనటువంటి పిల్లలను మనం జ్ఞాపకం చేసుకోవాలి, విధవరాలను మనము జ్ఞాపకం చేసుకోవాలని బైబిల్ సత్యం మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుడు మనం చెప్తున్నాడు, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారమై మనం ఉండాలంటే, అన్నిటి యందు సర్వ సమృద్ధి మనము కలిగి ఉండాలంటే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కదా. ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటిదే? ప్రతి ఒక్కరు కోరుకునేటువంటి ఉద్దేశం ఏంటంటే, నేను ఎప్పుడు కూడా ఒక పొజిషన్లో బతకాలని కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆ పొజిషన్లో బతకాలని కోరుకున్నటువంటి వ్యక్తికి దేవుని దీవెనలు రావాలంటే ఈయన ఏం చేయాలి? ఉత్తమమైనటువంటి ప్రతి కార్యము చేయుటకు దేవుడి మీద సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలడు. దేవునికి స్తోత్రం. మనం విత్తనం వేసినప్పుడే అది పంట అయి వస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఈ విధముగా ముందుకు సాగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుకగా యుందాము. మనం మేలు చేయటం యందు ఏం చేయదట? విసుకగా యుందుము. మేలు చేయటం యందు ఏం చేయద్దు? మనము విసుక వద్దు, అంతేనా? మేలు చేయటం యందు మనం ఏం చేద్దామండి? విసుకకుండా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏం చెప్తుంది? మేలు చేయటంలో మనం ఏం చేద్దట? విసుకక ఇంకా యుందాము. విసుకక యుందాము. రైట్. హల్లెలూయా. మేలు చేయడం మనం ఏం చేయొద్దు? విసుకగా యుందాము అంటే ఏం చేయాలి? నేడు తలపెట్టిన కార్యం మనం ఏం చేయాలి? నేడు తలపెట్టిన కార్యం ఏం చేయాలి? మనము క్రియ చేయాలి. ఏం చేయాలి? క్రియ చేయాలి. వాక్యం ఇప్పుడే ఈరోజే మనం దాన్ని పూడ్చిపెట్టడం కాదు, అది ఏం చేయాలి? మన భక్తి ద్వారా క్రియ చేయాలి. యుందాము. మనము అలయక మేలు చేసితిమేని. మనము అలయక మేలు చేసితిమేమని తగిన కాలమందు పంట కోతుము. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఈరోజు నువ్వు చేసినటువంటి మేలు, నేను చేసిన మేలు, మనము చేసిన మేలు ఉత్తగా పోదు. అది ఉత్తగా పోదు. దానికి ఒక తగిన కాలం వస్తుంది. ఆ తగిన కాలమందు క్రీస్తునందు ప్రియులరా మనమందరము పంట కోస్తాము. దేవునికి స్తోత్రం. ఏం చేస్తే పంట కోస్తాము? ఉత్తమమైనటువంటి ప్రతి కార్యము చేస్తే మనం పంట కోసేటువంటి ఛాన్సు దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇక్కడ చూసినట్లయితే అపొస్తలుల కార్యములో 9వ అధ్యాయము 36వ వచనం చూస్తే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 36వ వచనములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. దేవునికి స్తోత్రం.
ఏం చేసిందట? సత్క్రియలు అంటే మంచి క్రియలు ఏం చేసిందట? మంచి క్రియలు చేసింది, ఇంకా ధర్మ కార్యములు బహుగా చేసింది, బహుగా చేసింది. ఒకటి రెండు కాదండి, ఒకటి రెండు కాదు. ఈ దోర్క ధర్మ కార్యాలు చేసింది, సత్క్రియలు చేసింది. అనుకోకుండా ఆమె జబ్బున పడింది, అనుకోకుండా ఆమె చనిపోయింది. హల్లెలూయా. అనుకోకుండా చనిపోయింది. క్రీస్తునందు అది 39 వచనం చూస్తే, ఒకసారి చూడండి, 39 వచనం చూస్తే, పేతురు లేచి, సరే త్వరగా చదవండి, 37 నుంచి చదవాలా. ఆ దినముల యందు ఆ దినముల యందే కాయలపడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. మేడగదిలో పరుండబెట్టిను. లుద్ద యొప్పేకు దగ్గర ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవ చేయగా తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. దేవునికి స్తోత్రం. దోర్క భూమి మీద సజీవ లెక్కల్లో ఉన్నప్పుడు చేసిన 12 అంటే సత్క్రియలు చేసింది, ధర్మకార్యాలు చేసింది, ఉన్న వాటి విధురాలను జ్ఞాపకం చేసుకుంది, బీదలను జ్ఞాపకం చేసుకుంది. ఆ సమయంలో మా కాయల పడి చనిపోయింది. ఒక సహాయం చేసే వ్యక్తి చనిపోయాడంటే సహాయం పొందిన వ్యక్తి ఏం చేస్తాడండి? అయ్యో ఎంతో కొంత మాకు సహాయం చేసే వ్యక్తి చనిపోయాడనే విషయంలో అందరూ తల్లడిల్లుతూ ఉంటారు. ఆమె చనిపోయిన వార్త వినగానే ఆమె సహాయం పొందినటువంటి వ్యక్తులు అనేకులు వచ్చి క్రీస్తునందు ఈ లోపల పేతురు సమయానికి అందరూ ఆ ఇంటి దగ్గర చేరి, అయ్యా ఇగో ఈ అమ్మ బతికున్నప్పుడు మాకు చేసినటువంటి సహాయము ఏం చేసింది? అంగీలు కుట్టించింది అయ్యా, ఇంకేం కుట్టించింది? వస్త్రములు ఇచ్చింది. ఇవన్నీ మాకు వచ్చిన అని ఎవరికి చూపెడుతున్నారు? వచ్చిన సేవకుడైనటువంటి పేతురుకు చూపెడుతున్నారు. ఏం చూపెడుతున్నారు? దోర్క చేసిన సత్క్రియలు, దోర్క చేసినటువంటి ఉపకారములను, ధర్మకార్యములను వారు ఏం చేస్తున్నారు? పేతురుకు చూపెడుతున్నారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు చేసినప్పుడు ఏం జరుగుతుంది? పేతురు ఏం చేశాడు? 40 వచనంలో చూస్తే, పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేపడదాం, చప్పట్లు కొడదాం. పేతురు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. వీరందరూ, అయ్యా మాకెన్ని ధర్మ కార్యాలు చేసింది, ఈ మీ అమ్మ బతుకున్నప్పుడు ఎన్నో సత్క్రియలు చేసింది, మా ఆధారం అంతా ఈ అమ్మే మా దిక్కు అని చేసింది. అందరి బాధ విన్నటువంటి పేతురు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఆమె చేసిన ధర్మ కార్యాలు, ఆమె చేసినటువంటి సత్క్రియలు ప్రాణానికి జీవం పోశాడు. దేవునికి స్తోత్రం. మరలా బతికించాడు. దేవునికి స్తోత్రం. మరలా బతికించాడు. నేను చెప్తున్నాను ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇలాంటి కార్యాలు మనము చేయటం మొదలు పెడితే మన ఆయుష్ను దేవుడు ఇంకా పొడిగిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాము. దేవునికి స్తోత్రం. చచ్చినటువంటి దోర్కను లేపినటువంటి దేవుడే మన దేవుడు. మనం ఇలాంటి కార్యాలు మొదలు పెట్టినప్పుడు మనకు ఆయుష్ పొడిగించడంటారా? హల్లెలూయా. ఆయుష్ పొడిగించారా? దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆయుష్ పొడిగించకపోయినా మనము చేసిన దానికి ప్రతిఫలముగా తగిన కాలమందు పంట పోయామా? ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. రేపు మన పిల్లలకి ఏ స్థితి రాబోతుందో తెలియదు. మన పిల్లలు, మన భవిష్యత్ తరాల వారికి ఏం రాబోతుందో తెలియదు. ఈరోజు మనం కనుక పుణ్యకార్యాలు చేయకపోతే, ఈరోజు కనుక మనం ధర్మకార్యాలు చేయకపోతే, ఈరోజు కనుక మనం సత్క్రియలు చేయకపోతే రేపు మన పిల్లలకి ఏ స్థితిలో ఉండబోతారో తెలియదు.
నాడు చేసిందే రేపు మన పిల్లలకు ఆశీర్వాదంగా మారాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అంతేకాదు అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏ రీతిగా సెలవిస్తుంది. అపొస్తలుల కార్యాలు మరి 10వ అధ్యాయము 4వ వచనం చూస్తే దేవుని వాక్యం ఏ రీతిగా సెలవిస్తుంది. అతడు దూత వైపు తేరి చూచి, ఒక్క నిమిషం నాకు సమయం ఇస్తే మొదటి నుంచి చదువుకుందాం. మొదటి నుంచి త్వరగా. ఇటలీ పటలమనబడిన పట్టణములలో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడు ఒకడు కైసర్లో ఉండెను. నేను దీన్ని వివరించట్లేదు కాబట్టి నువ్వు చదివేదన్నా లైవ్లో అర్థం కావాలి. ఇటలీ పటలమనబడిన పటాలములలో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడు కైసర్లో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండు వాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడను. అతడు దూత వైపు తేరు చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మెప్పడదాం. మన ప్రార్థనతో పాటు ఏం వెళ్ళాలి దేవుని సన్నిధికి? మన ప్రార్థనతో పాటు దేవుని సన్నిధికి ఏం వెళ్ళాలి? మనము చేసేటువంటి ధర్మ కార్యాలు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మన ధర్మ కార్యాలు కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరుతాయి. చేసేటువంటి ధర్మము ప్రియులరా, క్రిస్మస్ అప్పుడు కొంతమంది బట్టలు తెస్తారు. 50 రూపాయల చీర తెచ్చి నేను పంచిపెట్టిన అంటారు. 100 రూపాయల చీర తెచ్చి నేను పంచిపెట్టాను అంటారు. మనం చేసేది అది మేలుకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చేసేది ఏదో మేలుకరంగా ఉండాలి. పోయిన సంవత్సరం నాకు తోచిన విషయంలో నేను మేలుకరంగానే ఒక 3-4 ఐటమ్స్ పంచిపెట్టాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చూస్తున్నారని, ఏదో మెప్పు రావాలని, ఏదో కీర్తనలను మత్తయి అంత నువ్వు ధర్మము చేయనప్పుడు నీ దగ్గర బూర పుట్టొచ్చు, బూర ఊదించుకోవద్దు, నువ్వు ఈ కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేయి తెలియదని చెప్తా ఉంటాడు ప్రియమైన వాళ్ళరా. కానీ అలా కాదు. మనము చేసేది ఏంటంటే వారికి జ్ఞాపకం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, మనం పెద్ద పెద్ద లీడర్లు పిలుచుకుంటాం, 3 గంటలు కూరేపిస్తాం కదా. 3 గంటలు కూరేపిస్తాం పెద్ద లీడర్ వచ్చినప్పుడు. అదే బీదోడు వస్తే సగం గంట వేసి పులుచుకొస్తాం. పెద్దోడు ఎక్కడ వెళ్ళి చెప్పాడు. అదే బీదోని కూర్చోబెట్టి 2 గంటలు కూరేసి పంపిస్తే అన్నింటికి పోతే 2 గంటలు కూరేసి తినిపించింది నాకు. వెళ్ళిన చోటలో చెప్పుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ చెప్తాడండి? వెళ్ళిన చోటలో చెప్తాడు. వెళ్ళిన చోటలో చెప్తాడు. కానీ 3 గంటలు తిన్నోడు ఎక్కడ ఒక్క మాట కూడా చెప్పడు. అయితే పిల్లరా, ఇక్కడ ఏముందంటే కొన్నేళ్ళు ప్రార్థన చేస్తున్నాడు. ఈయన దేవుని నమ్మిన వ్యక్తి కాదు. దేవుని యందు భయభక్తులు కలిగాడు. ఎందుకు భయభక్తులు అంటే దేవుడు అనేవాడు ఉన్నాడు. ఈయన ఎవరై అంటే ఉత్తమ మామూలు మనిషి కాదు. 100 మంది అధిపతులకి పెద్ద కమాండర్, శత అధిపతిన సామాన్యుడు కాదు. ఆయనకున్నదాన్ని బట్టి భక్తి, దేవుడి మీద భక్తి ఉంచవలసిన అవసరం కూడా లేదు. కానీ అతనిలో ఒక భక్తి గుణం ఉంది. దేవునికి స్తోత్రం. మిది సజ్జలు 100 మంది సైనికులను మరి మెయింటైన్ చేయాలంటే ఎంత ఆర్దేరి ఉండాలి. కానీ దేవుని భయమతంలో ఉంది. దేవునికి స్తోత్రం. 3 గంటల వేళ ప్రార్థన చేస్తుంటుండగా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని దూత డైరెక్ట్ ప్రత్యక్షమైంది. ఆ దూతను చూసినటువంటి కొర్నేలు ఏం చేశాడు? భయపడ్డాడు. భయపడకంటున్నాడు దూత, కొర్నేలి నువ్వు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వచ్చింది. కొర్నేలి నువ్వు చేసినటువంటి ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వచ్చినాయి. చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం.
క్రియలు లేనటువంటి విశ్వాసము, క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమే. క్రియ కావాలి. దేవునికి స్తోత్రం. ఆ ప్రభు అంటాడు కదా, ఎవరి విశ్వాసం చొప్పున వారికి ప్రతిఫలం ఇత్తనం లేదు దేవుడు, ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ ధర్మ కార్యము నా ధర్మ కార్యం అనగానే ఇంటికి రాగానే ఎవరికో 10 రూపాయలు ఇచ్చి ఇక నేను కూడా ధర్మకార్యం చేశానంటారు. నో 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 నో. హల్లెలూయా. కలిమి కొలదిగా చేయగలగాలి. దేవునికి స్తోత్రం. కలిమి కొలది చేయాలి. అయ్యో నీ ధర్మ కార్యాలు వచ్చాయి, నీ ధర్మ కార్యాలు వచ్చాయి, నీ ప్రార్థన దేవుడి సన్నిధికి వచ్చిందన్నప్పుడు పిల్లరా, కొర్నేలి ఈ యొక్క దూత రాకు వల్ల తనకు ఒక శుభ వర్తమానం చెప్పింది. ఆ వర్తమానంలో పేతురు వచ్చాడు. దేవునికి స్తోత్రం. అతని ఇల్లంతా రక్షింపబడ్డది. చప్పట్లు కొడదామా. హల్లెలూయా. ఒక్కరి భక్తి, ఒక్కరి భక్తి, ఒకరి భయభక్తి తన ఇల్లందరికీ ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఈరోజు మనం ఇంట్లో ఒకరు చేసే భక్తి మన కుటుంబానికి ఇంకా రక్షణ రాలేదు. అంతేకాదు అతని బంధుమిత్రులందరూ రక్షణ పొందారు. చప్పట్లు కూడా దేవుని నామం మీద పడదాం. అతని బంధుమిత్రులందరూ కూడా ఏం దిగింది? పేతురు వాక్యం చెప్తుండగా వారందరి మీదకి ఏం దిగింది? పరిశుద్ధాత్మ దిగింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దిగినప్పుడు పిల్లరా వారందరూ కూడా ఏం మారుమనసు పొందారు. ఎమ్మటి ఏం తీసుకున్నారు? వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. కొర్నేలితో పాటు తన కుటుంబము, తన బంధుమిత్రులందరూ కూడా రక్షణ మార్గం వద్దకు వచ్చారు. దేవునికి స్తోత్రం. మన ప్రార్థన మన భర్తను మారవట్లేదు, మన ప్రార్థన మన పిల్లల్ని మారవట్లేదు, మన ప్రార్థన భార్యను మారవట్లేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అంటే దీనికి అర్థం ఏంటిదంటే అసలు మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుందా లేదంటే డౌట్ కూడా రావాలి ఈరోజు. హల్లెలూయా. మన ప్రార్థన దేవుడి సన్నిధికి వెళితే రావాలి. సాతాను ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? సాతాను కూడా ప్రార్థన చేస్తాడు. దేవుడు విన్నాడా లేదా? మరి ప్రార్థన విన్నప్పుడు ఏమంటే సక్సెస్ అయిందా కాలేదా? సాతాను దేవునికి ప్రార్థన చేశాడు, సక్సెస్ అయిందా కాలేదా? కాలేదా? అయ్యో ఇప్పుడే మాతో నీకేం పని, ఇప్పుడే మమ్మల్ని నశింపజేయవచ్చిందివా, ఇప్పుడే సంభవచ్చిందివా, అయ్యా మమ్మల్ని ఇప్పుడే చెప్పకు, ఇగో ఈ పందుల గుంపులోకి పోతాను మాకు ఆజ్ఞాపించమని చెప్పాడు. ఏం చేసినాయి మరి? ఆ పందులను పరిగెత్తుకొని ఎక్కడ పోయినాయి? సముద్రంలో పడ్డాయి. అదే సాతానుడు యోబు దగ్గరికి వచ్చి వచ్చినప్పుడు నీ భక్తుడు ఉత్తైన భక్తి పరుడై ఉన్నాడా, అది నువ్వు కంచె వేయలేదా అని అడగగానే దేవుడు ఇదిగో చూసుకోమన్నాడు. ఏమంటే సాతానికి ఏమొచ్చింది? ఆన్సర్ వచ్చిందరా లేదా? హల్లెలూయా. సాతాను కూడా ప్రార్థన చేస్తాడు. దేవుడు అతనికి వచ్చేదా లేదా? పిల్లరా, అయితే మన ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు? దేవునికి స్తోత్రం. అంటే మన ప్రార్థన దేవుని సన్నిధి చేరడానికి ఎక్కడో ఏవో కొన్ని అడ్డం వస్తున్నాయి అన్నటువంటి విషయంలో మనం ఆలోచన చేస్తే వాటన్నిటిని మనం సరి చేసుకుంటే బాగుంటుందని ప్రభు బిడ్డ మనం చేస్తున్నాను. ఇంకో 2 మాటలు ముగించేస్తాను. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 27వ వచనంలో దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన భక్తి ఏదనగా నిష్కలంకమునైనను పవిత్రమును నిష్కలంకులను పవిత్రులను భక్తి ఏదనగా నిష్కలంకమైనటువంటి పవిత్రమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి భక్తి అట ఇది? ఎలాంటి భక్తి అట పిల్లలు చెప్పండి. పవిత్రమును. చూశారా? పవిత్రమైనటువంటి భక్తి ఏదనగా క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా,
తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులను మనం ఏం చేయాలి? పరామర్శించాలి. దేవునికి స్తోత్రం. దేన్ని బట్టి? మనకు కలిగినది కొలిగింది మనం చేయగలిగినప్పుడు సమస్త విధమైన కృపను తగిన కాలమందు దేవుడు మనలో కార్యము చేయగలడు. దేవునికి స్తోత్రం. చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము. అందరూ కూడా బైబిల్ తీయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము. 40వ వచనం. 25వ అధ్యాయంలో 31 నుంచి లాస్ట్ దాకా చదువుకుంటే ఇంక చాలా అర్థం ఉంటుంది. నేను ఒక వచనం మాత్రమే చెప్తాను. 40వ వచనంలో, మత్తయి సువార్త 25:40లో, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అన్నను. దేవునికి స్తోత్రం. మిక్కిలి అలుపులైనటువంటి సహోదరులకు మనము చేసినప్పుడు ఎవరికి చేసినట్ట? నాకు చేసితిరని, దేవునికి చేసినట్టు. దేవునికి స్తోత్రం. ఎవరు చేసినట్టు? మీకు అర్థం కావాలంటే నోట్ చేసుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి 46వ వచనం వరకు చూస్తే మీకు 100% క్లారిటీ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఈ కార్యాలు మనము చేయవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ కనుక మనము చేస్తే బీదలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, విధురాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దిక్కులేని వారిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవునికి ఇచ్చినట్టు అని దేవుని వాక్యం సెలవిస్తాం. దేవునికి స్తోత్రము. మరి దేవునికి ఇద్దామా? ఇద్దబందులు చేయలేబట్టండి. అయ్యో, ఇద్దామా దేవునికి? హల్లెలూయా. దేవునికంటే బీదలకి ఇద్దామా లేదా? బీదలకి ఇద్దామా లేదా? అమ్మా, బీదలకి ఇద్దామా లేదా? మరి చేయలేపురి. బీదలకి ఇద్దామా లేదా? హల్లెలూయా. బీదలకి ఇద్దాము. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు ఆశ్రయించి దీవించి మన జీవితంలో ఫలింపచేయను గాక.